ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలకి ప్రభు నామములో శుభాభినందనలు తెలియచేస్తున్నాను. ఈ దినము అవిధేయులైన వారు అనే అంశం గురించి ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వాయు సంబంధమైన అధిపతి అనగా పడిపోయిన దేవదూత గురించి ఇక్కడ మాట్లాడలేదు, కానీ వాయుమండలం అనగా మన చుట్టూ ఉన్న గాలి లేక వాతావరణానికి సంబంధమైన అధిపతి గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆకాశములు అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఆకాశములు 3 ఆకాశాలని వ్రాయబడింది. మనకు కనిపించేది ఆకాశం ఒకటి, మధ్యాకాశం ఇంకొకటి, దేవుని సింహాసనమైన 3వ ఆకాశం గురించి కూడా వ్రాయబడి ఉంది. దురాత్మలు లేక వాయుమండల అధిపతి గాలిలో తమ స్థావరాన్ని ఏర్పరచుకొని దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని అడ్డగించుటకు ప్రయత్నం చేస్తూ మన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి వెళ్లకుండా అడ్డగిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. సాతాను నరకంలో లేడు, కానీ మరి ఎఫెసీ పత్రికలో పౌలు వాడిని వాయుమండల సంబంధమైన అధికారిగా పిలిచాడు. అవిధేయులైన వారు ఈ వాయుమండల అధిపతితో వాడి శక్తితో ప్రేరేపించబడుచున్నట్లు కూడా గమనిస్తాము. దురాత్మ ప్రేరణ వలన మీరు అవిధేయులే ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొనిచున్నారు అని వ్రాయబడి ఉంది. ఒక మనిషి దేవునికి అవిధేయుడగినట్లు ప్రేరేపించేది దురాత్మ. దేవుని వాక్యమునకు, దేవుని శక్తికి, క్రీస్తు రక్తమునకు విధేయత చూపకపోవటానికి కారణం దురాత్మలే. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ అవిధేయులైన వారిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి అవిధేయులైన వారిని మనం గమనించినప్పుడు సృష్టిలో మొట్టమొదటిసారిగా ఆయన స్వరూపములో చేసుకున్న మానవుడు కూడా అవిధేయుడైనట్లు మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపింపగా అని పలుకగా ఆ ప్రకారము భూమి మొలిపించినట్లు మరి దానిని మంచిదిగా ఉన్నట్లు కూడా దేవుడు చూశాడు. భూమి నుండి వేరైతే అది గడ్డైనా వృక్షమైనా చెట్టైనా అది దానిని మొలిపించిన భూమి మీద స్థిరంగా ఉండకపోతే చచ్చిపోతుంది, అది నాశనమైపోతుంది. దేవుడు సృష్టించిన దినము నుండి సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ దేవుని మాటని మరి ఆయన సేవకుని మాటను తప్ప మరి ఎవ్వరి మాట వినలేదు. మహామత్యములు జలముల్లో వాటి వాటి జాతి ప్రకారము జీవము కలిగి చెలించు చేపలను దేవుడు సృష్టించాడు. ఆ జలజీవులు నీటిలో నుండి బయటికి వస్తే ఒక్క క్షణం కూడా బ్రతకలేవు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఆయన చెప్పుకొని ఆయన స్వరూపంలో మానవుని స్త్రీ పురుషునిగా చేసుకొని మరి దాన్ని చాలా మంచిదిగా ఉందని దేవుడు చూశాడు. దేవుని సృష్టిలో భాగమైన దేవదూతల్లో సౌందర్యవంతుడైన లూసిఫర్ ఎంత సుందరుడైనప్పటికీ దేవదూతల స్వరూపంలో సృష్టించబడ్డాడు, కానీ దేవుని స్వరూపంలో సృష్టించబడలేదు కనుక దేవుని స్వరూపంలో సృష్టించబడిన మానవునికి చూసి అపవాది సహించలేకపోయాడు. అపవాది సర్పరూపమును ధరించిన సమయమే చేతబడి లేక చిల్లంగితనం అనేది ప్రారంభమైంది. అపవాది తన రూపమును మార్చుకొనుట అనేది చేతబడి. ఆదాము తనంతట తాను దేవునికి అవిధేయుడు అవ్వలేదు. సాతాను అవ్వకి అబద్ధం చెప్పి లోబర్చుకొని అవిధేయురాలై తన భర్త పాపం చేయుటకు కారణమైంది. ఇది అపవాది చేసిన కుట్ర. మొదటిగా మానవుణ్ణి అవిధేయుడిగా చేయటం ద్వారా దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని తెంచివేయటం అన్నది అపవాది కుట్ర. యేసుక్రీస్తు ప్రభుని సిలువ కార్యము చేయనీయకుండా పేతురు ద్వారా అపవాది ప్రయత్నం చేశాడు. మొదటిగా అబద్ధం చెప్పి ప్రలోభపెట్టి అవిధేయుని చేసి ఆ తర్వాత తప్పు చేయుటకు ప్రేరేపించి నాశనం చేయుట అనేది అపవాది యొక్క ప్రణాళిక. హవ్వ అవిధేయత చూపించింది, కయ్యూను కూడా అవిధేయుడయ్యాడు.
లోతు అవిధేయుడయ్యాడు. 3 వంతుల దేవదూతలు కూడా అవిధేయులైనట్లు మనం చూస్తున్నాం. నోవహు కాలంలో ప్రజలు అవిధేయులయ్యారు. జలప్రళయంలో నాశనమయ్యారు. సొదొమ గొమొర్రా వారు అవిధేయులై అగ్ని చేత కాల్చబడ్డారు. ఇజ్రాయేలీలు అవిధేయులైన ప్రతిసారి చంపబడ్డారు. సర్పము యొక్క కాటులకు లోనయ్యారు. అవిధేయత వలన యెరికో పట్టణం నాశనమైంది. సౌలు అవిధేయత చూపించి నష్టపోయాడు. సంసోను నష్టపోయాడు. యోనా అవిధేయుడై శిక్షించబడ్డాడు. యూదా ఇస్కరియోతు కూడా నశించిపోయాడు. అననీయ సప్పీరాలు అబద్ధాలు ఆడి దేవునికి అవిధేయులై ప్రాణాలు పోగొట్టుకున్నారు. శాస్త్రులు పరిచయులు కూడా క్షమాపణ పొందలేదు. బిలాము నాశనమయ్యాడు. యెజబెలు నాశనమైంది. మరి విధేయత చూపించిన వాళ్ళు కూడా మరి జీవ గ్రంథంలో దేవునితో పాటు నడిచినట్లు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. హానోకు దేవునికి విధేయత చూపించాడు కనుక దేవునితో నడవగలిగాడు. నోవహు విధేయత చూపించి తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. హేబేలు దేవుని చేత అంగీకరించబడ్డాడు. అబ్రహాము దేవునికి విధేయత చూపించడం ద్వారా విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇస్సాకు, యాకోబు, యోసేపులు విధేయత చూపించటం వల్ల పడ్డారు. మోషే విధేయుడయ్యి దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. యెహోషువ దేవునికి విధేయత చూపించటం ద్వారా యుద్ధ వీరుడుగా మారి సూర్యచంద్రులను కూడా ఆపగలిగాడు. దావీదు విధేయుడైన రాజు. సొలొమోను కూడా దేవునికి విధేయత చూపించాడు. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు, జకర్యా, పేతురు, పౌలు, స్టెఫను, యోహాను దేవునికి విధేయత చూపించి పరిశుద్ధాత్మను పొంది విశ్వాస వీరులయ్యారు. రాహాబు విధేయత ఆమె వంశాన్ని రక్షించింది. రూతు విధేయత తన వంశాన్ని నిలబెట్టింది. ఎస్తేరు విధేయత యూదుల్ని రక్షించింది. మరియమ్మ చూపించిన విధేయత క్రీస్తుని పరిచయం చేసింది. క్రీస్తు తండ్రికి విధేయుడై మనందరికీ రక్షణ ఇచ్చాడు. వాక్యం సెలవించింది ఏంటంటే అవిధేయులైన వారికి మనం కొంచెం దూరంగా ఉండాలని. వారు ఎప్పుడైతే దేవునికి లోబడరో, దేవునికి అవిధేయులవుతారో తమకు తెలియకుండానే వాయుమండల అధిపతి అయిన దురాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. వారు దురాత్మల ద్వారా ప్రేరేపించబడతారు కనుక దేవుని బిడ్డల మాట వినరు. మనం వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, కానీ వారితో సాంగత్యం చేయకూడదు. ఉదాహరణకు 20 యాపిల్స్ మధ్యలో ఒక్క పాడైపోయిన యాపిల్ ఉంటే మిగిలిన యాపిల్స్ అన్నీ కూడా పాడైపోతాయి. 20 మంచి యాపిల్స్ మధ్యలో మరి ఒక పాడైపోయిన యాపిల్ ఉంటే వాటిని పాడు చేస్తుంది, కానీ 20 పాడైపోయిన యాపిల్స్ కలిసి ఒక మంచి యాపిల్ని బాగు చేయలేవు. కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడికని పాడు చేస్తుంది. దుష్టులే ఇతరులని పాడు చేస్తారు. దేవునికి లోబడిన వారు వాక్యానికి లోబడతారు. వాక్యానికి లోబడిన వారు పరిశుద్ధాత్మ దేవునికి లోబడతారు. విశ్వాసం కలిగి ఉంటారు. లోకాన్ని జయిస్తారు. ఆత్మ ద్వారా నడిపించబడతారు. దేవుని కుమారులు, కుమార్తెలను పిలువబడతారు. అసలు అవిధేయతకు కారణం ఎవరు? క్రైస్తవులకి 2 చాయిస్లు ఉన్నాయి. దేవునికి లోబడతారా లేక అపవాదికి లోబడతారా? అపవాది మానవుణ్ణి పడగొట్టడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేశాడు. దేవునికి లోబడితే అపవాది ఓడిపోతాడు. అపవాదికి లోబడితే మానవుడు నాశనం అవుతాడు. అవిధేయతకు కారణం అపవాదే. మనం ఏం చేస్తామో, వాడు దొంగ, అబద్ధికుడు. మన జీవితాల్లో వాడు ఎలా ప్రవేశిస్తాడంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటు ఇవ్వకుడి అని వ్రాయబడింది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము. అపవాదికి చోటిస్తే వాడు వచ్చి దొంగతనం చేసి, హత్య చేసి నాశనం చేస్తాడు. తలుపు దగ్గరగా వేయటానికి, తలుపుని గట్టిగా తాళం వేయటానికి చాలా వ్యత్యాసం ఉంది. ఒకవేళ తలుపులు దగ్గరగా వేస్తే తెరుచుకొని వాడు లోపలికి రాగలుగుతాడు. కానీ తలుపుల్ని గట్టిగా తాళం వేసి బంధిస్తే ఎంత మాత్రము కూడా అపవాది చొరబడటానికి అవకాశం ఉండదు. ఒకవేళ మనం వాడి కోసం ద్వారాన్ని తెరిచి ఉంటే లోపలికి వచ్చి
మన నెమ్మదిని, కుటుంబాన్ని, బిడ్డల్ని, పరిచర్యని, మర్యాదని, మన ఫైనాన్సెస్ని దొంగిలించి నాశనం చేసి పాడు చేస్తాడు. కాబట్టి క్రైస్తవులమైన మనం అపవాదికి ఎంత మాత్రమో చోటివ్వకూడదు. క్రైస్తవులు విశ్వాసులమైన మనం అపవాదికి చోటివ్వటానికి తెరిచిన కొన్ని ద్వారాల గురించి ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 15వ వచనం. క్రైస్తవులు అపవాది కొరకు తెరిచే మొదటి ద్వారము అకల్ట్, అంటే జ్యోతిష్యాలు, దిక్కులు చూడటం, జాతకాలు చూడటం, దినరాశులు చూడటం, విగ్రహారాధన, చనిపోయిన వారిని ఆరాధించటం, పితరుల నుండి వంశపారంపర్యంగా వచ్చిన విగ్రహారాధనకు సంబంధించిన వస్తువులుని దాచిపెట్టుకోవటం, డ్రాగన్ రూపంలో అపవాదికి సంబంధించిన సాహిత్యం, వస్తువులు, వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాలు కొన్ని దాచిపెట్టుకోవటం, ఇవన్నీ కూడా అపవాది కొరకు తెరవబడినటువంటి ఒక ద్వారమై ఉంటుంది. మరి తల్లిదండ్రుల్ని అవమానపరచట కూడా మరి దేవునికి ఇష్టమైంది కాదు. అది కూడా అపవాది కొరకు తెరవబడినటువంటి ఒక ద్వారముగా మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల్ని ఎంత మాత్రమూ నిర్లక్ష్యము చేయకూడదు. అది పాత నిబంధనలోనూ నూతన నిబంధనలోనూ ఆమోదించబడినటువంటి ఒక గొప్ప ఆజ్ఞగా మనం చూస్తున్నాం. నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానిస్తే దీర్ఘాయుషుడు అవుతావని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాల్లో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం ద్వారా అనేక మంది తమ జీవితాల్లో నష్టపోతున్నారు. అపవాది కొరకు కూడా ఒక ద్వారాన్ని తెరుస్తున్నారు. బీదలకు, బలహీనులకు, నిస్సహాయకులకు అపకారం చేయట దేవునికి ఇష్టం లేదు. క్రైస్తవులు వైద్య వృత్తిలో ఉన్నవారు తల్లిదండ్రులు దేవుడు ఇచ్చిన గర్భంలో ఉన్న శిశువును అబార్షన్ చేయించుకోవటం పాపము, శాపము అన్నటువంటి దానికి దారి తెరిచినటువంటి ఒక గొప్ప నేరాన్ని చేస్తున్నారు. అది దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు. సాధారణమైన లైంగిక సంబంధాలు కాకుండా తల్లి పిల్లలు, వరుస కానివారు, చిన్నవారు, జంతువులు, అత్త, అమ్మ, ఇటువంటి అసాధారణమైన అక్రమ సంబంధాలు కలిగి ఉండటం కూడా దురాత్మకు తెరవబడినటువంటి ఒక ద్వారంగా మనం చూస్తున్నాం. యూదుల్ని గౌరవించకపోవట, మరి వారిని మనం గౌరవించకపోవటం కూడా అపవాది కొరకు తెరవబడిన ఒక ద్వారమని మనం అర్థం చేసుకోవాలి. యూదుల కొరకు ప్రార్థన చేయకపోవటం కూడా తప్పే. వారు యూదులు తిరస్కరించుట వలన మరి యూదులు రక్షణని వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి ఈ దినము మనము రక్షణ పొందాం. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయటం ఒక బాధ్యతగా దేవుడు మనకు అప్పగించాడు. క్రీస్తు యూదుడు, శిష్యులు యూదులు, బైబిల్ వ్రాయటకు వీరు ఎంతగానో శ్రమపడ్డారు మరి అని జీవగ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి మనందరం కూడా యూదుల కొరకు ప్రార్థన చేయటం వల్ల కొన్ని గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటామని వాక్యం స్పష్టం చేస్తుంది. నూతన గృహాల్లో ప్రవేశించినప్పుడు మరి అంతకుముందు ఆ ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకుంటే మరి అంతకుముందు నివసించిన వారి ద్వారా దురాత్మలు ఆ గృహంలో ఉంటే మనం అభిషేకించబడినటువంటి ప్రార్థనా తైలం వేసి ఆ గృహంలో ప్రార్థన చేయాలి. ఆ ఇంట్లో నివసించడానికి అలవాటు పడిన దురాత్మలు వెనక్కి వెళ్ళకపోతే అవి మనల్ని నష్టపరచడానికి మరి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ యొక్క ద్వారాన్ని మూసివేయాలి. మరి గృహాలు తమ కులదేవతలకు డెడికేట్ చేస్తూ ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు ఊరి సరిహద్దులలో సంచరించే దురాత్మలు అటాక్ చేయకుండా మనం దేవుని ధ్యానంలో గడపాలి. దేవుని అభిషేకాన్ని పొందాలి. కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చనిపోయిన వాళ్ళు పేర్లు రాసి ఇచ్చినటువంటి బహుమానాలు కూడా మనం తీసుకోకూడదు. వారి చావు దినాలను జ్ఞాపకం చేసుకుంటా సమాధుల దగ్గరికి వెళ్ళటం, సమాధుల పండుగలు చేయటం, వాటిని పూజించటం కూడా దురాత్మల కొరకు తెరవబడినటువంటి ఒక ద్వారం అవుతుంది. మరి దొంగతనం చేసి సంపాదించిన ఆస్తి, మనది కానిది ఏదైనా కూడా, మన మనస్సాక్షి మీద నేరారోపణ చేయనిది ఏది కూడా మన దగ్గర ఉండకూడదు. జకరియా గ్రంథం 5వ అధ్యాయం 3-4 అబద్ధ ప్రమాణము, దొంగతనము, దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మరి పాడవటానికి కారణమవుతుంది. కాబట్టి
దైవ సేవకుల్ని, పాస్టర్స్‌ని మోసం చేయట, ఇతరుల డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవటం, ఒప్పుకున్నది తిరిగి ఇవ్వకపోవటం అన్నది దేవుని ఎదుట ఒక దొంగతనంతో సమానం కాబట్టి, ఇటువంటి ద్వారాన్ని కూడా మనం మూసివేయాలి. దేవునికి ఇవ్వకపోవటం కూడా అపవాది కోసం తెరిచి ఉంచిన ఒక ద్వారంగా మనం చూస్తున్నాం. మరి మన డబ్బు చిల్లు సంచిలో వేయబడిందిగా నష్టపోవటానికి కొన్నిసార్లు ఇది కారణమవుతుంది. మనం ఎంత ఇస్తున్నామో అన్నది ఎంత మాత్రము కూడా మరి ఎన్నదగినది కాదు. కానీ మనం ఏ మనసుతో ఇస్తున్నామో, ఎంత ఉత్సాహంతో దేవునికి ఇస్తున్నామో అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవునికి ఇవ్వకపోవటం అన్నది అపవాది కొరకు తెరవబడిన ఒక ద్వారం అని మనం గుర్తించాలి. నాలుకను దుర్వినియోగం చేయుట, ఇతరులకు తీర్పు తీర్చుట, విమర్శించటం, మూర్ఖత్వము, భయము, అపరిశుభ్రత, అవివేకము, మరి శరీరాన్ని ఆత్మను మిక్స్ చేయటం, ఇవన్నీ కూడా అపవాది కొరకు తెరవబడినటువంటి ద్వారంగా మనం చూస్తూ ఉన్నాం. మరి బిలాము కూడా దేవుని ఆత్మను కలిగి ఉండి కూడా మరి అన్యులను అన్యులతో కలిసినట్లు మనం చూస్తున్నాం. తద్వారా బిలాము నష్టపోయాడు. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 17వ వచనంలో మరి శపించుట వారికి ఇష్టము కనుక శాపము వారి మీదకి, వారు శపించిన మాటలు వారి మీదకే తిరిగి వస్తున్నట్లు మనం గమనిస్తున్నాము. ఇవన్నీ కూడా అపవాది కోసం తెరవబడినటువంటి ద్వారాలే. సణుగుడు, గొనుగుడు, అశాంతి. మరి ఇది సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాము. మార్గాయసము చేత జనుల ప్రాణము సొమ్ముసిల్లిందంట. ప్రజలు దేవునికి, మోషేకి విరోధముగా మాట్లాడారు. మాట్లాడి దేవుడిచ్చినటువంటి ఆ ఆహారమైన మన్నాని మేము తినమని చెప్పి మరి దేవునికి విరోధముగా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. యెహోవా అప్పుడు ప్రజలలోకి తాపకరమైన సర్పాల్ని పంపించాడు. అవి ప్రజల్ని కరిసినప్పుడు అనేకులు చనిపోయినట్లు మనం చూస్తున్నాం. పాము కాటు చేదైనది. పాము కాటుకు గురైనప్పుడు, చేదు పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని ఆహారం కూడా మనకు అసహ్యమవుతుంది. ఇది వీరు అపవాదికి లోబడుటను, దురాత్మను ఆరాధించుటను సూచిస్తుంది. సనుగుడు, గొనుగుడు అనేది పరిస్థితుల ప్రభావం కాదు. ఇజ్రాయేలీలు చూసిన అద్భుతాలు ఎవ్వరూ చూడలేదు. ఇజ్రాయేలీలకి దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడట అలవాటైపోయింది. అది వారి స్వభావంగా మారింది. మన స్వభావం ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతించాలని దేవుని ఉద్దేశము. దేవునికి విరోధంగా మనం ఎప్పుడు మాట్లాడతామా అని మన విరోధి అయిన అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. బ్లేమింగ్ అనేది అపవాది నుంచి వచ్చిందే. పరిస్థితుల ప్రభావం వల్ల కలిగేది కాదు, కానీ అది వారి యొక్క స్వభావము. ఇదే పాపము. వారి మీద సానుభూతికి, సెల్ఫ్ పిటీకి మరి ఒక జీవన శైలిగా వారి యొక్క స్వభావము మారింది. దీని యొక్క ఫలితంగా వారు సర్పం యొక్క కాటుకి గురయ్యారు. ఈ దినాల్లో మాటి మాటికి దేవుని బిడ్డల మీద సణుగుచున్న వారిని పాములు కాటేయకపోవచ్చు, కానీ భయంకరమైన చేదు అనుభవాలు గుండా వారు నడవచ్చు. దేవుని ఉగ్రత, క్లిష్ట పరిస్థితులు కూడా వారికి ఎదురవ్వచ్చు. పాముల వంటి మనుషులు టార్చర్ చేస్తున్నారేమో మనల్ని. దెయ్యాలు మనుషుల ప్రతిస్పందనను, దేవుని పట్ల మానవుడు కలిగి ఉన్న కృతజ్ఞత లేని స్వభావాన్ని గుర్తించి పిలవకుండానే వారి జీవితాల్లో, ఆర్థిక వ్యవస్థల్లో, బిడ్డల జీవితాల్లో ప్రవేశించి అవమానము, సిగ్గు, నిందలు, బాధ అనే చేదు అనుభవాలు కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మధురమైన మన్నా కూడా, దేవుని వాగ్దానాలు కూడా చేదుగా, విలువలేనివిగా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే విషాదకరమైన పరిస్థితుల్లో మనం ఉంటామో, మనం విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం, ధైర్యాన్ని పోగొట్టుకుంటాం. దీనికి వాక్యానుసారమైన పరిష్కారం క్రీస్తు వైపు చూచుట. మరి పాము కరిసినప్పుడల్లే, సమస్య ఎదురైనప్పుడల్లే ఆయన వైపు మనం చేతులెత్తాలి. గొణుగుడికి విరుగుడు స్తుతి, దేవుని స్తుతించుట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రతి విషయంలోనూ, అనగా ఉన్నా లేకపోయినా, జరిగినా జరగకపోయినా, ఏది ఏమైనా దేవుణ్ణి స్తుతించుట ఆయన మరి చిత్తమని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు.
ఆయన మనకు చేసిన కార్యాలను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి ఆయన మనం స్తుతించాలి. మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు మనము అపవాది యొక్క ద్వారాన్ని మూసివేయగలుగుతాము. మరి గుణుగుడు అన్నది అనేటువంటి ఒక లైఫ్ స్టైల్‌గా మనకు మారకూడదు. ఒకవేళ అది మన లైఫ్ స్టైల్‌గా మారితే అది మనల్ని స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్‌లోకి నడిపిస్తుంది. అది సూసైడ్స్‌కి కూడా దారితీస్తుంది. కనుక నిత్యము మన నోరు తెరిచి మన హృదయాంతరంగంలో నుంచి దేవుణ్ణి స్తుతించటం మనం అలవాటు చేసుకోవటం ద్వారా అపవాది కోసం తెరవబడిన ద్వారాన్ని మూసివేయగలుగుతాము. కీర్తనల గ్రంథం 115 అధ్యాయం 17 వచనం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతించరు. మన దేవుణ్ణి స్తుతించు వాళ్ళమైతే మరి మనం ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేపగలుగుతాడు. ఇక అయిపోయింది అనుకున్నప్పుడల్లా మరి లేదు నేనున్నాను, నీవు లేచి నీకిష్టమైన కల దైవ చిత్తానుసారమైన కలలను కను, నేను దాన్ని నిజం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఆదికాండం 31 అధ్యాయం 7 వచనంలో మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు జీతం మార్చనని యాకోబు చెప్తున్నాడు. దాదాపు 20 సంవత్సరాలు యాకోబు లాబానుకి కొలువు చేశాడు. 10 సార్లు మోసపోయాడు. అయినా యాకోబు పట్టు విడవలేదు. మందలు చూలుగట్టు కాలంన నేను స్వప్నమందు కనులెత్తి చూడగా అని యాకోబు చూసిన కలను దేవుడు దేవదూతను పంపి స్వప్నమందు స్థిరపరిచాడు. యాకోబు కన్నులు దేవుని వైపు ఉన్నాయి. నీవు చేయుచున్నది యావత్తూ నేను చూచితిని, నీ దేవుడును నేనే అని యాకోబుని దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. ఆ కలలన్నిటినీ యాకోబు కనిన కలలన్నిటినీ కూడా దేవుడు స్థిరపరిచాడు. మనం దేవునికి ఇష్టమైన కలలు చూస్తే ఆయన వాటిని నెరవేరుస్తాడు. కాబట్టి సనుగుడు గొణుగుడు విడిచిపెట్టి దేవుడు మనకు ఏమి చేయాలని ఆశిస్తామో వాటన్నిటినీ కూడా మనం పొందుకున్నప్పుడు, మనం పొందుకోవాలని ఆశపడ్డప్పుడు మరి దేవుడు వాటన్నిటినీ కూడా నిజం చేస్తాడు. మంచి కలలు దేవదూతల్ని అట్రాక్ట్ చేస్తాయి. మరి మనం అదృశ్యమైనవి ఉన్నవన్నట్లు చూడాలి. అదే విశ్వాసం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని శక్తిని మనం మరి నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు మనం అద్భుత కార్యాలు చూడగలుగుతాం. మన ఆలోచనలే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి. మరి మనం మంచి ఆలోచనలు ఆలోచిస్తే మన హృదయంలో ఏమైతే నిండి ఉందో దాన్ని బట్టే మన జీవితం స్థిరపడుతుంది. ఒకవేళ మనం చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటే అవి దురాత్మకు తెరవబడ్డటువంటి మరి ద్వారముగా ఉంటుంది. మనం దేవునికి విధేయులైనప్పుడు మాత్రమే మనం అభివృద్ధి చెందగలుగుతాం. దేవుడు మరి జీవగ్రంథంలో మొదటి నుండి చివరి వరకు కూడా నా మాట వినండి, నాకు విధేయత చూపించండి అన్న సందేశాన్నే ఇచ్చాడు. కాబట్టి మనందరము కూడా దేవునికి విధేయత చూపించాలి. యేసు రక్తానికి విధేయత చూపించాలి. ఆయన వాక్యానికి మనం విధేయత చూపించినప్పుడు మన జీవితాల్లో మనం గొప్ప కార్యాలను చూడగలుగుతాము. మనం పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటే, మనం అవిధేయులుగా ఉంటే మన జీవితాల్లో అనేక రకాలైనటువంటి స్ట్రగుల్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలమైన మనందరము కూడా ఈరోజు ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. దేవునికి అవిధేయులగుటకు ఏ ద్వారమైతే తెరవబడిందో, మనం ఎక్కడెక్కడ ఏ ఏరియాల్లో మనం అపవాదికి చోటిచ్చామో వాటన్నిటిని మూసివేయటం ద్వారా ఈరోజు మనం దేవునికి విధేయత చూపిద్దాం. ఒకవేళ ఆయనకి ఇష్టం లేని వస్తువులు మనం ఇంట్లో మనం దాచిపెట్టుకున్నామా, లేకపోతే మరి తల్లిదండ్రుల్ని మనం గౌరవించట్లేదా, లేకపోతే ఇతరుల యొక్క ఆస్తుల్ని మనం ఆక్రమించుకొని ఉన్నామా, ఏ విషయంలో మనం దేవునికి అవిధేయత చూపిస్తున్నాం, ఏ విషయంలో దేవుని మాట వినట్లేదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం. అయ్యా నేను ఎక్కడ అవిధేయుణ్ణయ్యానో, ఎక్కడ అవిధేయురాలనయ్యానో ఆ యొక్క ప్రాంతాన్ని నాకు చూపించు, ఆ ద్వారాన్ని మూసివేయమని ప్రభువును అడిగినప్పుడు ఆయన ఆ ద్వారాన్ని మూసివేస్తాడు. తద్వారా దేవునికి మనం విధేయులమైనప్పుడు ఆ వాయు సంబంధమైన అధిపతి చేత మనం ప్రేరేపించబడము. ఒకవేళ మనం దేవునికి అవిధేయత చూపిస్తే
ఆ వాయు సంబంధమైన అధిపతి మనల్ని ప్రేరేపిస్తాడు కనుక మనల్ని వాడు నాశనానికి నడిపిస్తాడు. కానీ దేవుడు మనల్ని మరి ప్రేమించాడు కనుక ఆయన మనకు జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు కనుక ఈరోజే మనందరము కూడా దేవునికి విధేయత చూపిద్దాం. మోషేలాగా మరి మోషే గురించి దేవుడు చెప్తాడు, ఈ భూమి మీద మరి మోషే అంత సాత్వికుడు లేడు అని వ్రాయబడింది. మోషే తర్వాత సాత్వికుడు మన యేసయ్య. మరి ఆయన దేవుడయ్యుండి కూడా మరి విధేయతను చూపించడానికి శ్రమల ద్వారా తండ్రికి విధేయత చూపించడం నేర్చుకున్నట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనందరము కూడా మంచి ఆలోచనలు చేద్దాం, మరి మంచిగా ఉందాం, దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం, దేవునికి విధేయత చూపిద్దాం. దేవునికి ఇష్టం లేనిది అది ఏదైనా కూడా విడిచిపెట్టి దేవునికి విధేయులుగా ఉండటం నేర్చుకుందాం. అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు నాయన. మీ సహాయం లేకుండా మేము మీకు విధేయత చూపించలేమయ్యా. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా నీకు విధేయత చూపించినట్లు తండ్రి వీరిని ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ అయ్యా, మీరు సహాయం చేస్తేనే మేము వాక్యానికి లోపడగలుగుతామయ్యా. అయ్యా, యేసు రక్తానికి విధేయత చూపించిన వారికే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుందని వాక్యం సెలవిస్తుంది కనుక వాక్యానికి, యేసయ్యకి, పరిశుద్ధాత్మకి, యేసు రక్తానికి మేమందరము విధేయత కలిగి ఉండటానికి ఈ దినము మీరు మాకు నేర్పించమని మేము అడుగుచున్నామయ్యా. తండ్రి, మీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా. మేము భక్తి కలిగిన వారంగా ఉండి ఒకవేళ మీ శక్తిని ఆశ్రయించకపోతే ఈ దినమే తండ్రి మీ శక్తిని ఆశ్రయించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్.